రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక శిస్తుల నౌక 4వ భాగం 14-11-20. శిస్తుల చెల్లింపుకు ఆనాటి రైతుల పడరాని పాటలు గురించి మా పెదమేన మామ సుబ్బయ్య గారికి 16 ఏళ్ల వయస్సులో తండ్రి చిట్టెన్న గారు గతించారు. పైన తెలిపిన వేమూరి రామన్న గారిని ఈయన బాబు అని సంబోధించి ఆయన మాట సుగ్రీవాజ్ఞగా పాలించారు. ఈయన కుమారుడు ఈయన సలహా సంప్రదింపులు చాలా విలువనిచ్చి వర్తించేవారు. వయస్సు చిన్నదైనా గ్రామంలో పార్టీలు ముమ్మరంగా ఉన్న రామన్న గారు ఒక పార్టీకి ముఖ్య నాయకుడైన ఈయన పార్టీ వ్యవహారాలు ఎలాంటి జోక్యం చేసుకోకుండా వ్యవసాయం చేసుకుంటూ పశువులను చక్కగా మేపు అయినప్పుడు సుబ్బన్న గారి నాయకత్వాన వెళ్ళి కమాండ్ బండ్లతో తాను కూడా 1-2 బళ్ళు తోలిపెట్టించి దాని మీద కొంత వరుమానం సంపాదించుకుంటూ తన వద్దకు వచ్చిన వాళ్ళకు వ్రాత కోతలలో సహాయం చేస్తూ ఉండేవారు. వీరి పెదమేనమామ చెన్నారాయుడు గారి సలహా ఉండే. ఈయన రాత్రులు ఇంటి వద్ద 10 మందిని చేసి పురాణ కాలక్షేపం జరిపించేవారు. వీరి తండ్రి మేనమామ గొర్రెపాటి వెంకయ్య గారి కుమారుడు బాలకృష్ణమ్మ రామస్వామి సోదరు. గ్రామంలో ప్రముఖులు ఒకరికొకరు ప్రత్యర్థులైన ఈయనను సమానంగానే ప్రేమించేవాడు, మెచ్చుకునేవాడు. వారి అందరూ ఈయనకు అవసరమైతే కలవనే వాతావరణం కలగజేసి ఈయన విద్యా గురువు ఘంటసాల రామబ్రహ్మం పంతులుగా, సుబ్బయ్య గారు నిండు డాబు దర్పం కల వ్యక్తి, మంచి వ్యవహారం, చాలా కలుపుగోలుతారు. 10 మందికి నిరంతరం ఏదో సలహా సంప్రదింపులు ఇస్తూ అందరి చేత మంచి అనిపించుకున్న వ్యక్తి, మంచి ముసద్ది. చిన్నవాళ్ళని కూడా ఏవయ్యా అని మర్యాదగా సంబోధించి వాళ్ళ ప్రేమను చూరగొనేవారు. వారికి సంబంధించిన మిత్రుడు ఎవరు భూమి అమ్మినా కొన్నా వీరింటి వద్దనే ఆయా గ్రామ కరణాల చేత క్రయ దస్తావేజులు వ్రాయించుకునేవారు. ఘంటసాల, బోళ్లపాడు, చిత్తూరు గ్రామ కరణాలు వీరికి చాలా సన్నిహితంగా స్నేహంగా ఉంటాయి. సాధారణంగా భాగం పంపిణీలలో ఈయన మధ్యవర్తిత్వం ఎక్కువ. ఎవరైనా రుణం పాలైన ఈయన రుణదాతలకు సౌమ్యంగా నచ్చజెప్పి వారందరికీ సమాన న్యాయంగా దామాషీని కొంత ఇప్పి ఆర్థికంగా చెడిపోయిన వాళ్ళు ఎంతో కొంత నివేశన స్థలం, భూమి నిలిపి ఒక గృహస్థునిగా గ్రామంలో ఉండేట్లు చేసేవారు. నిరంతరం ఎవరితో ఒకరికి సహాయం చెయ్యాలనే దృష్టి. ఏ కులం వారైనా ప్రయోజకులై సంపాదించుకునే వాళ్ళంటే ఆయనకు ఆనందం. వాళ్ళని మరొకసారి పలకరించి మంచి సలహాలు ప్రోత్సహించేవారు. పశువులను హింసించే వారి నడి బజారులో చివాట్లు వేసి, ఒరే మీకు కుష్టు వస్తుంది సుమా, నోరు లేని పశువులను హింసిస్తున్నారు అనేవాడు. ఆయన చెప్పేవాడు, రైతుకు పాపం అనేది లేదు, పశువులకు కన్నబిడ్డలాగా పెంచి పోషించితే అనేవాట. ఈయన అన్ని వివిధ కులాలలోని కొన్ని కుటుంబాలకు తనకంటే పెద్దవారికి కూడా సంరక్షకుడు, గార్డియన్గా ఉండేవాడు. వీరిలో అర్హులైన వాళ్ళు కోరిన ఉద్యోగాది వృత్తులు సిద్ధించటానికి నన్ను వినియోగించేవారు. వారు చనిపోయే ముందు వీరి కుటుంబాలకు సంబంధించిన ఆయన కర్తవ్య భారం నా మీద పడి నేటి వరకు వాటిని నేను నా శక్తి కొలది నిర్వహిస్తున్నానని సవినయంగా వ్రాసుకోవటం నా విధి అంటున్నారు గొట్టిపాటి బ్రహ్మయ్య. ఈయన దైవభక్తి, బ్రాహ్మణ భక్తి కలవ. 12 ఏళ్లు మా గ్రామ పంచాయతీలో సభ్యులుగా, చాలా కాలం గ్రామ సంఘ సభ్యులుగా ఉన్నారు. గ్రామం పెత్తందారులలో మొదటి శ్రేణికి చెందారు. పాలేళ్ల మీద, కూలీల మీద ప్రేమగా ఉండే. కూలీలకు ఏ రోజు కూలి ఆ రోజు చిల్లర మార్చి పశువుల దొడ్డి వద్దనే ఇచ్చేవారు.
కూలి కోసం మరొక మారు వాళ్ళని తిప్పడం ఆయనకి ఇష్టం ఉండేదిక. ఆయన కబురు పంపిందే తడువుగా చాలామంది పనిపాటల్లోకి వచ్చేవాళ్ళు కూడా. కరువు కాటకాలు ధాన్యం అప్పుగా ఇచ్చి ఆదుకునేవి. పెండిళ్లకు వాళ్లకు ఆస్తులున్నా లేకపోయే విధిగా అప్పిచ్చి నెమ్మదిగా తీర్చమని. ఆనాటి రైతు పాలేళ్ల ప్రేమకు అదొక నిదర్శనం. దిరిశం వాళ్ళ హరిజనపల్లి నాడు పెద్ద గూడె. కాపురస్తుడు పేరయ్య అనేటువంటి పెద్ద పాలేరుండేవి. 10 ఏడాది అయినప్పుడు సుబ్బంద గారి కమాను బండ్ల ముఠాతో ఒక బండిని అతడు జగ్గయ్యపేట ప్రాంతాలకు తోలుకి వెళ్ళావు. అందులో ఒక ఎద్దు లంకావారి ఎల్ల ఎద్దు, నెడకకు బురద పట్టుకు చాలా గట్టి, ఎప్పుడు వెలుకాడు. బండ్లలో ఎవరి ఎద్దయినా లాగక ఎగ్గొడితే దిగబడిన ఆ బండి లాగటానికి ఈ ఎద్దును సుబ్బన్న గారు కట్టించారు. ఒకసారి 2 బళ్ళకు కట్టిన తర్వాత ఆ ఎద్దు రొమ్ము పడిపోయి ఇక కట్టడానికి వీల్లేదు అన్నాక ఈ పేరయ్య లింగుమంటూ ఒక బండి తోలుకు వచ్చి, మహా నీలుగుతావు, నీ బండి ఎగగొడితే ఏమి చేస్తావు, మరొక ఎద్దును కట్టద్దా అని సుబ్బన్న గారు గద్దించాడు. అది మనసులో ఉంచుకొని మరుసటి సంవత్సరం బండ్లు రేపు బయలుదేరతాయనగా ఆ రాత్రి సంప్రదాయం ప్రకారం తలంటించి భోజనం పెట్టి కొత్త బట్టలు ఇవ్వడానికి పేరయ్యని పిలువగా, ఈ సంవత్సరం 2 బండి తోలి పెడితే నేను వెళుతున్నా, ఒక బండి అయితే నేను వెళ్ళనని మొరాయి. కారణం ఏమిటని ఆరాధిస్తే పై కథ చెప్పి ఉన్న 3 ఎట్లకు తోడు ఎద్దు పట్టని కొత్త గిత్తను తోడు చేసి సుబేదారు గారి వద్ద మొదటి నుంచి గొడ్ల దగ్గర ఉంటూ ఇప్పుడు వీరి వద్ద గొడ్ల కాపరిగా ఉన్న కోటయ్యను కూడా జత ఇచ్చి 2 బండ్లు తోలి పెట్టడం జరిగింది. అక్కడ అన్ని ఎడ్లకు వేసే దాణాకు తోడు ప్రత్యేకంగా ఈ గిత్తకు ఎక్కువ దాణా వేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే చోట జొన్న చొప్ప ప్రత్యేకంగా దాన్ని కొని మేపి వాగులలో ఈ గిత్త బండిని లంకవారి వెల్లదాల్లో 2 నెలలు అయిన తర్వాత రెట్టింపు డబ్బు సంపాదనతో గిత్తను ఇంకా బలిపించుకొని దానికి దృష్టి దోషం కలగకుండా గవిసెన వేసుకొని బండ్లు తోలుకు వచ్చి పేరయ్య బండ్లు వస్తున్నవని సంగతి తెలిసి గిత్తను చూద్దామని ఆకాంక్షతో మా మేనమాముడు ఎదిరేగి ధర్మగోటకంలోకి వెళ్ళి గనిసెన తెయ్యమంటే ఇట్లా వచ్చారెందుకు, గిత్త చిక్కి సగమైపోతే నానాయాతన పడి వచ్చేది, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడవచ్చులే అని కసిరి పంపి ప్రేమ భక్తులకు నిలయమైన పాలి. అలాంటి పాలేరులు కాదనటానికి సాహసం యజమానులకు ఎక్కడి నుంచి వస్తుంది? భోజనమైన తర్వాత నీ ఇంటికి వెళ్ళి నీ భార్యను బంధువులను చూసుకోమంటే సరే, కానీ ఈ 2 నెలలు ఇక్కడి వాళ్ళ చేత ఏమి చేయించావు? మూకులేమైనా వేయించావా? నది తాళ్ళు పగ్గాలు వేయించావా? భోంచేయగానే నువ్వు నిద్రపోవడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగటం జరిగిందా అని సణుగుతూ సతాయిస్తూ పొద్దుపోయే వరకు ఉండేవాడు. ఆఖరుకు కొంతకాలం అతను సుస్థి చేసి పని చెయ్యలేని స్థితిలో పాలేరుతనం మానుకొని వెళ్ళేటప్పుడు, ఇదిగోనయ్యా సుబ్బయ్య, ఈ కర్ర 7 ఏళ్ళు వాడాను, ఎడ్లను ఎట్లా మేపాను, ఎట్లా పాటుపడ్డాను, ఇక ఎట్లా వ్యవసాయం చేసుకుంటావో జాగ్రత్త అని హెచ్చరించిపోయి తర్వాత 1-2 నెలలకే అతడు స్వర్గస్థుడు. రైతు పాలేరు బంధం అంటే అది. ఆ రోజుల్లో ఆయన వద్ద పాలేళ్లుగా చేసిన వాళ్ళ కొడుకులు మనవలు ఎడదగకుండా ఇప్పటికీ నా దగ్గర పనిచేస్తున్నారంటున్నారు బ్రహ్మయ్య. అలాంటి సంబంధాలు వదలకుండా తీసుకురావటమే కూడా నాకు చాలా ఇష్టం. నేను తంజావూరు జైల్లో ఉండగా మా అల్లుడు చిత్తయ్య నన్ను చూడటానికి వచ్చిన వ్యవసాయాన్ని గురించి సంభాషణలు పాలేళ్లను గురించి అడగ్గా, కొత్త వాళ్ళను పెట్టా, కొంతకాలం పాత వాళ్ళని తీసివేస్తేనని బాగా చేస్తారని చెప్పా. రాబోయే సంవత్సరం నేను వచ్చేటప్పటికి పాత వాళ్ళని పిలిచి వ్యవసాయంలో ఉంచాల్సిందిగా. అలాగే జరిగింది. నేటికి అలాగే నడుస్తూ కమాను బండ్లు అని అంటున్నా. ఇప్పటిదాకా ఏమిటా బండ్లు?
ఈ విషయం ఒక శతాబ్దం నాడు. శతాబ్దం అంటే 100. ఆనాడు వరి పంట ఎక్కువగా లేదు, కొద్దిగా బుడమబలి ఉండేది. ఆ బియ్యం ఎర్రగా ఉండేది, అన్నం ఎర్రగా ఉండేది. ఆనాటి హెచ్చు పంటలు జొన్న, మొక్కజొన్న, తవిద మొదలైన మెత్తపై అవి చాలా బలవర్ధకపు ఆహార ధాన్యం. ఈ కాయ ధాన్యాలు తిన్నందువల్లనే ఆనాటి మనుషులు మంచి ఆరోగ్యం కలిగి బలాఢ్యులుగా ఉండే. కాయ కష్టం చేసే ఈ కాయ ధాన్యాలకు తోడు మంచి పాడి కూడా ఉండే. గోంగూర, గుమ్మడికాయలకు గల ప్రాముఖ్యం ఇతర కూరగాయలకు ఉండేది కాదు. గుమ్మడికాయ ముక్కలు ఉడికించి చిరుతిండ్లుగా తినేవాడు. తాటి పండ్లు అనేక రకాల పిండి వంటలకు వాడేవారు. అధిక వర్షాల వల్ల పంటలు పండనప్పుడు తాటి పండ్లే ముఖ్య ఆహారం. ఈ తాటి పండ్లు కూడా చాలకపోతే నల్లరేగడి మట్టిలో పెరుగు పోసుకొని క్షుద్బాధ నివారణ చేసుకునేవారు. అమరకాయలనే దుంపలు కూడా ముఖ్య ఆహారంగా ఉండి భూమి ఎంతున్నా రైతు శిస్తు ఇవ్వలేని స్థితిలో ఉండేవారు. నాణాలు చలామణి అధికంగా లేని ఆ రోజులు పంటలు పండినా కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ కాలంలో రైళ్లు, రస్తాలు అంటే దారులు లేవు. ఉన్న కొద్ది వ్యాపారం గంతాబుల మీద, బళ్ళ మీద సాగుతూ ఉండేది. ఒప్పట్లో భూమికి విలువే లేదు. పశుధనమే ధనం. పంటలు పండకపోయినా పాడి పుష్కలం. శిస్తులు చెల్లించలేని ఆ కాలంలో రైతు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బాడుగా తోలుకొని శిస్తుగాను కొంత ధనం సంపాదిస్తూ ఉండే. దాన్నే కమాన్ తోలుడని. ఈ విధంగా తోలే బండ్లు ముఠాలుగా ఉండేవి. ముఠాకు 20 బళ్ళు ఉండేవి. మా గ్రామం నుంచి 60 బళ్ళు వెళ్ళేవి. వాటికి బలమైన ఎడ్లు కట్టేవారు. ఆ ఎడ్లకు బుడుకులు, గంటలు కట్టేవారు. జగ్గయ్యపేట నుండి హైదరాబాదు కొన్ని, నాగపూర్, షోలాపూర్ వైపు కొన్ని బండ్లు వెళుతోంది. జగ్గయ్యపేట ఆనాడు వాణిజ్య కేంద్రం. అక్కడి నుంచి బెల్లం, ఉప్పు, కొబ్బరి వగైరా బళ్ళ మీద వేసుకొని పోయేవారు. హైదరాబాదు నుంచి కలప, చింతపండు మొదలవి తెచ్చారు. ఈ బళ్ళవారికి కావలసిన పదార్థాలని ఒక బండిలో వేసుకునేవారు. ఈ బళ్ళ ముందు వెనక డప్పులు వాయిస్తూ ఉండేవారు. కోయవాళ్ళు ముందు నడుస్తూ దారి చూపేవారు. అడవి పాలకర్ర ఎంత పచ్చిదైనా బాగా కాలి దాన్ని పెలిగించుకొని పులుల భయం లేకుండా ఈ బళ్ళు సాగిపోయి అలా బళ్ళు వెళ్ళి తిరిగి రావడానికి 6 నెలలైనా పడి దీనికి ప్రతిఫలం 40-50 రూపాయలు వచ్చి ఆ కాలంలో అలా రైతులు కష్టపడి ప్రాణాలొడ్డి బళ్ళు బాడుకకు ద్వారా ధనం ఆర్జించి శిస్తు దస్తులు చెల్లించి భూములు నిలబెట్టుకొని మా చిరమామ వెంకయ్య గారు మంచి రైతు. అన్నగారి సూచనలు అనుసరించి వ్యవసాయం శ్రద్ధాభక్తులతో చేసేవారు. అన్నగారి పట్ల చాలా భక్తి చూపేవారు. ఈయన దగ్గర నాకు చాలా చదువు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఉండేవారు. నేను బందర్లో చదివే రోజుల్లో కల్రా, మసూచికం మొదలైన అంటు వ్యాధులు వస్తే నేను జడుచుకుంటానేమోనని అలాంటి భయాలు నాకు లేకపోయినా నా పట్ల గల ప్రేమ కొద్దీ బందరు వచ్చి కొన్ని రోజులు నాతో గడిపేవారు. నన్ను అమితంగా ప్రేమించేవారు. మా గ్రామంలోని జలధీశ్వర నాటక సమాజాన్ని మేనేజర్గా ఉండి యువకులైన కళారాధకులను ప్రోత్సహించేవారు. వెంకయ్య గారు 67 నిండుగా జీవించి స్వర్గస్థులయ్యారు. నా విద్యార్థి దశ గుట్టిపాటి వారు. నాకు 7వ సంవత్సరం వచ్చాక మా మేనమామ సుబ్బయ్య గారు శాస్త్రీయంగా ఘంటసాల వెంకటకృష్ణయ్య పంతులు గారి చేత విద్యాభ్యాసం చేయించి ఈయన తాలూకా బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయుడు. తోటి విద్యార్థులకు భోజనాలు, ఉపాధ్యాయునికి నూతన వస్త్ర బహూకరణ జరిగి మా తల్లి నన్ను పెందలాగాడని లేపి నిత్యకృత్యాలు అయిన తర్వాత సద్దెన్నం, పెన్న పెరుగుతో పెట్టి ప్రతినిత్యం వేళకు పాఠశాలకు పిల్లలు సరి అయిన వేళకు వచ్చేటట్టు చేయడానికి అప్పుడు స్కూల్లో మొదట వచ్చిన వాళ్ళు సిరి అని, తర్వాత వచ్చిన వాళ్ళకి చుక్క అని, తర్వాత క్రమానుగతంగా వచ్చిన వాళ్ళకి చిన్న దెబ్బలు
అరచేతి మీద తగిలించి పిల్లలు పెందల కడనే లేచి వేళకు రావటానికి పోటీని ఈ పద్ధతి పెంచే. నేను స్త్రీ చొక్కా సంపాదించడానికే ప్రయత్నించేవాడు. శ్రద్ధగా చదివేవాడిని కూడా. ప్రతి 7 క్లాసులో నేనే పెద్ద, అంటే స్కూల్ క్లాస్ ప్యూపల్ మార్కులను బట్టి ఈ పెద్దరికం ఇచ్చేవాడు. శని ఆదివారాల్లో స్కూల్ లేదు. మా మేనమామారి గారి దొడ్లో జామ చెట్టు, జామకాయల కోసం ఎడ్లు గొడ్లతో కాలక్షేపం చెయ్యటానికి నా తోటి విద్యార్థులతో ఆ దొడ్లోకి వెళ్ళటం చూసి సుబ్బయ్య గారు దొడి పడ్డకు రావడం అలవాటైతే వ్యవసాయం మీద పశువుల మీద మోజుపడి చదువుకు స్వస్తి చెప్పడం జరుగుతుందని, దొడ్డి దగ్గరకు రావద్దని, జామకాయలు ఉన్నప్పుడు తానే తెచ్చి పెడతానని చెప్పి ఆయన మాట పాటించాల్సిన శాసనం నాకు. అంత ఖచ్చితంగా చెప్పి పాటించేట్టు చేశాను. ఎప్పుడు కొట్టడం జరగల. నాకు 10 సంవత్సరాలు నేను 3వ క్లాస్ చదువుతూ మా ఊళ్ళో అనేక చెరువులు, పెద్ద చెరువు, ఆళ్ల వెంకమ్మ చెరువు, కొందరి పిల్లలతో స్నానానికి వెళ్ళి ఒకరిని మించి ఒకరు కేరింతలు కొట్టుకుంటూ స్నానాలు చేస్తూ నేనొక లోతు గోతిలో పడి మునిగిపోయి 2 కుక్కలు నీళ్లు కూడా తాగి ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రాణం పోయాయి. ఆ చెరువుకు నీళ్లకు వచ్చిన ఒక పద్మశాలి ఆడబడు శ్రీమతి మాదేవి మాణిక్యం నా స్థితిని చూసి నా జుట్టు పట్టుకొని బయటకు లాగి నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మకు అప్పగట్టి. నాకు కూడా అంతే. ఉయ్యూరు మా వేమూరి శివరామకృష్ణయ్య గారి ప్రైవేట్ బడిలో చదువుతూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనాలు చేసి మా ముఠాతో అంతా మా పుల్లేరులో వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం ఒక సరదా. కాళ్ళు కడుక్కుంటుంటే ఆ బండ జారి నీళ్లలో పడిపోయి అక్కడ తాకలి వాడు ఉంటారు. నన్ను అలాగే జుట్టు పట్టుకొని బయటికి తాకి ఆ రాత్రి ఎవరికి చెప్పలా. మర్నాడు తెలిసి మా అమ్మ పిస్తా కొట్టుడు. సంవత్సరంన్నర వయస్సులో విషగండం నుంచి ఇప్పుడు ఈ జలగండం నుంచి బయట ఆ పద్మశాలి యువతి ఆత్మకు నా ప్రణామాలంటున్నారు. అది కృతజ్ఞత. ప్రాథమిక పాఠశాల వెంకటకృష్ణయ్య పంతులు గారు తాలూకా బోర్డు ఎలిమెంటరీ స్కూల్లో ఏక ఉపాధ్యాయ. వారి తండ్రి రామబ్రహ్మం గారి వద్ద కట్టుదిట్టంగా చదువుకున్న. 1 గంట చెప్పినా గట్టిగా పిల్లలకు అర్థమయ్యేట్లు చెప్పగలిగేవా. ఉపాధ్యాయ బాధ్యత తోడుగా ఆయన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా. ఈ 2 సంస్థల స్థాపనలో అగ్రతాంబూలం వారిదే కూడా. పోస్టాఫీస్ స్థాపనలో వానపాముల లక్ష్మీనారాయణ గారు ఎక్కువ కృషి చేశారు. మెరక వ్యవసాయం, ఎడ్లు, ఆవులు, పాడి, పశువులు వీరు ఆజమాయి చూసుకోక తప్ప. పైగా గ్రామంలో వీరి మీద లక్ష్యంతో ప్రామిసరీ నోట్లు, దస్తావేజులు వ్రాయించి కొంత డబ్బు ముట్ట చెప్పాలని ఆయన మిత్రుడు మా మేనమామ బోటి వాడు ఊళ్ళో ఉన్నారు. వీటన్నిటినీ సంపాదించుకుంటూ అష్టావధానం చేసినట్టు చేశారు. వీరి గైర్హాజరు సందర్భంలో చినపేర్రాజు గారి కుమారుడు రామయ్య, నరసయ్య గార్డెన్ క్లాసులు చూస్తూ ఉండవలసిందిగా ఆదేశించి వెళ్ళారు. వారు పిల్లలు అల్లరి చేయకుండా చూస్తూ వాళ్లకు వచ్చింది బోధించారు. అప్పుడు పిల్లలకు క్రమశిక్షణలో ఉంచడానికి ఆయుధాలు బెత్తపు దెబ్బలే, తొడపాశాలు వీరు విరిగా ఉపయోగించి వీరి తల్లి సీతమ్మ గారే మమ్మల్ని అల్లరి చేయకుండా అదుపులో వచ్చి ప్రతి క్లాసు పెద్ద మిగతా పిల్లలు సూచివ్రాత, కాపీలు వగైరా వ్రాయిస్తూ ఉండేవారు. నువ్వు కాయ కోత వగైరా వ్యవసాయపు ఒత్తిడి పనులు పిల్లవాళ్లు పాల్గొని పంతులు గారి ప్రశంసలు పొందేవారు. మా మేనమామ గారి పట్ల భయంతో నాకు అలాంటి పనులు వారు చెప్పకపోయినా నా అంతటా నేనే స్వచ్ఛందంగా పాల్గొని మిగతా పిల్లలతో పోటీ పడి పని చేసేవా. కొన్ని సందర్భాల్లో అందరికంటే నేనే బాగా చేస్తానని మెప్పుదల పొందే. పంతులు గారి పట్ల నాకు అమిత భక్తి. మా కుటుంబ స్నేహాలు ఇప్పటికీ వర్ధిల్లుతూనే. అప్పటి పల్లెటూళ్ళ పాఠశాలల భోగట్ట నిమిత్తంపై విషయం రాశా. ఇప్పటి బోర్డు ప్రాథమిక పాఠశాలలో కుర్చీలు, బేజాలు, బల్లలు, ఎక్కువ మంది ఉపాధ్యాయులు, ప్రతి సంవత్సరం పుస్తకాల మార్పిడి, కొత్త కోర్సుల స్థాపన, నూతనమైన విద్యా పద్ధతులు ఉన్నప్పటికీ 70 ఏళ్ల క్రితం వీధి బళ్ళ స్థాయి
అందుకోలేనందుకు విచారించక తప్పదు. అయితే నేను గుంట ఓనమాడు దిద్దే రోజులు, కోదండాలు వేయి చింత బరికలతో శిక్షణ ఇచ్చే రోజులు వెళ్ళమని చెప్పడంలా పెద్దవాళ్ళ శిక్ష ఎక్కాలు కంఠస్థం చేయించడం, అర్థం కాకపోయిన కృష్ణ దాశరథి సుమతి ఆంధ్రనాయక శతకాలు వల్లె వేయించడం వగైరా పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతాయనేది నిర్వివాదం. 1919లో ఎలకుర్రు అగ్రహారంలో దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు వారి తల్లిగారి పేర స్థాపించే శ్యామలా పాఠశాల వార్షికోత్సవ సందర్భంలో కీర్తిశేషు ముట్నూరి కృష్ణారావు గారు చెప్పినట్టు అమ్మ మొగుడు నాయన, అక్క మొగుడు బావ చదువులు ఇవాల్టి నేటి బందరు నేషనల్ కాలేజీ స్థాపకులైన కీర్తిశేషులు కోపల్లె హనుమంతరావు పంతులు గారు ఎంఏ బిఏ ఆ రోజుల్లో చెప్పినట్టు చిన్ననాడు చదువు భవిష్యత్తులో ఉపయోగపడేదిగా ఉంటాయి అని వారు అన్నారు. వయస్సు వచ్చాక బట్టి పట్టిన షేక్స్పియర్ నాటకాలలో వేల పంక్తులు జ్ఞాపకం లేవు. చిన్ననాడు కంఠస్థం చేసిన కృష్ణ శతకం, దాశరథి శతకం, సుమతి శతకం, వేమన శతకం పద్యాలు ధారాళంగా ఇప్పటికీ తప్పు లేకుండా అప్పగించగల. చిన్ననాడు ఆ పద్యాల అర్థం సరిగా తెలియకపోయిన పెద్దవాళ్ళైన తర్వాత వాటి అర్థం నెమరేసుకొని జీవితాన్ని సార్థకత ధన్యత కావించుకోవచ్చనన్నారు కోపెల్లవారు. ఇప్పటి పరిపాలకులు ఎన్నటికి తలకెక్కుతుందో చూపు దూరాన కనబడడం లేదు. బ్రిటిష్ వారి హయాంలో వరబడి ఇప్పటికీ సాగుతున్నందున విచారింపక తప్ప. నియమ నిబంధనలు గురిత్రాళ్లుగా కాక చేతుళ్లుగా ఉపయోగించేటువంటి వివక్షణ జ్ఞాన ఉపయోగించగల దక్షతా విజ్ఞానం మన పాలకులకు ఉద్యోగులకు పెరగాలని కోరుకుందామని ఆశించారు పాపం బ్రహ్మయ్య. ఈ కృష్ణయ్య పంతులు గారిచే ఆహ్వానించి సత్కరించి మా అబ్బాయి చిరంజీవి వీర రాఘవేంద్రరావు 1940లో వీరి చేతనే అక్షరాభ్యాసం చేయించడం జరిగి వీరిది మా కుటుంబం విద్యా గురువుల కుటుంబంగా ఇప్పటికీ భావిస్తుంది. కృష్ణయ్య పంతులు గారిని ప్రధానోపాధ్యాయుని చేసి రెండవ ఉపాధ్యాయునిగా చిరువోలు రామశేషయ్య గారిని వేశారు. ఆయన యువకుడు, పొరుగురివాడు. ఇతర వ్యాపకాలు లేవు. మాకు శ్రద్ధగానే చదువు చెప్పారు. నేను ఇంగ్లీష్ అక్షరాలు ఆయన దగ్గరే 3వ తరగతిలో ప్రారంభించి ఇంగ్లీషు పాఠం రాత్రిళ్ళు మా ఇంటికి వచ్చి నాకు చెప్పారు. అందుకు మారుగా మా మేనమామ గారు జీతం ఇచ్చేవారు. తర్వాత వారి స్థానీ వచ్చిన దశరథరామయ్య పంతులు గారి సెలవులో కాలలో వెంకటరమణయ్య గారు ఉపాధ్యాయులుగా ఉన్నారు. వెంకటరమణయ్య గారు మాకు సరిగా చదువు చెప్పలేదని, గ్రామ వ్యవహారాలు చూసుకుంటున్నారని పిల్లలంతా సంతకాలు చేసి ఒక కార్డు కవరు రాశాం. పై ఉద్యోగులు విచారణకు రానందుకు విచారించాం. నేను 3వ తరగతి చదువుతూ ఉండగా వందే మాతరం ఉద్యమంలో శ్రీ బిపిన్ చంద్ర పాల్ 6 నెలలు ఖైదులో ఉంచి విడుదల చేసిన మా గ్రామంలోని సుజన రంజని నాటక కంపెనీ వారు బిపిన్ చంద్ర గారి ఫోటోలు ఊరేగించి ఆ ఊరేగింపులో పాల్గొని వందే మాతరం నినాదాలు ఇచ్చిన కుర్ర బ్యాంచ్లో నేను కూడా ఉన్నాను. ఆ వెంటనే కొద్ది రోజులు స్కూళ్ల సూపర్వైజర్ మా స్కూల్ తనిఖీకి వచ్చారు. వారు రావడంతో వందే మాతరం మందే రాజ్యం అనే నినాదం విద్యార్థులందరం ఇచ్చారు. నీ మనస్సున్నంతో ఆయన వచ్చేటప్పటికి బోర్డు మీద సీమసున్నంత ఆయన వచ్చేసరికి బోర్డు మీద గోడల మీద వ్రాసి ఉంది. అందుకు ఆయన మా మాస్టర్ గారి మీద మండిపడి ఆయన వెళ్ళిన తర్వాత మా మాస్టర్ కృష్ణయ్య పంతులు కర్ర దెబ్బ మేము వహించిన పాత్రకు అనుగుణంగా ముట్ట చెప్పా. నాకు బహుమానం ఘనంగానే ముట్టే. 1910 ప్రాంతంలో గుర్తి నారాయణమూర్తి గారు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన తరువాతనే ఘంటసాల స్కూల్ చెప్పుకోదగిన ఉచ్చ స్థితికి వచ్చింది. ఆయన ఊరంతా తిరిగి చాలామంది పిల్లలను చేర్చడం, ఉపాధ్యాయులను హెచ్చు చేయించడం,
పిల్లలకు చక్కగా తోటి ఉపాధ్యాయులు బోధించే ఎక్కువ మంది ఆయా తరగతుల్లో ఉత్తీర్ణులయ్యేటట్టు చూడటం జరిగింది. నేను ప్రైమరీ తరగతి ఈయన వద్దనే ఉత్తీర్ణుడు. శ్రద్ధగానే చదివేవాడు. క్లాసులో మొదటివాడు. ప్రైవేటు పాఠశాల. కీర్తిశేషులు వారణాసి అచ్చెన్న పంతులు గారి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా అత్తిలి దగ్గర ముయ్యేరు. ఆయన మంచి లౌకిక వ్యవహర్త. అన్ని విషయాలు చెప్పడంలో మంచి బోధనా శక్తిగా. రాత్రింబవళ్ళు విద్యార్థులు ఆయనతో ఉండాల్సిందే. చదువుకు తోడు భజనలు, ఆటలు, పాటలు సాగించారు. అందులో కూడా ఆయన పాల్గొనేవారు. మా చేత ఘంటసాల ప్రైవేటు స్టూడెంట్స్ లైబ్రరీ అని పెట్టించి దానికి నన్నే కార్యదర్శిగా చేసి ఘంటసాల పాలెం, దేవరకోట గ్రామాల్లో ముష్టెత్తి కొన్ని పుస్తకాలు కొన్న. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, దేశాభిమాని, ఆంధ్రకేశరి, శశిరేఖ, గృహసుందరి వారపత్రికకు తెప్పించి చదివి వాగ్వర్ధని సంఘంలో మమ్మల్ని మాట్లాడేటి చేశారు. గ్రామంలో బహిరంగ సభలు జరిపి విద్యా సంస్కరణలు మొదలైన విషయాల గురించి తాము ప్రసంగించి మమ్మల్ని కూడా మాట్లాడటానికి ప్రోత్సహించారు. గ్రామంలోని ఏ రెవెన్యూ ఇన్స్పెక్టరు వచ్చినప్పుడు బహిరంగ సభ ఏర్పాటు ఆయన్ని అధ్యక్షుడుగా చేశారు. ఈ మీటింగులకు ప్రజలు ఎక్కువగా రాకపోతే తిరుపతి కవుల అశ్వమేధయాగ నాటకాన్ని మామూలు దుస్తులతోనే మా చేత ప్రదర్శింపజేసి ఎక్కువ మంది రావటాన్ని ఆకర్షణ కలగజేసి దీనితో నాది భీముడి నా జీవిత రంగంలో కూడా నాది భీముడి పాత్రే అయి ఆయన పత్రికలతో పాటు ఇతర పుస్తకాలు, జనరల్ బుక్స్ చదవాలనే కోరిక, ప్రజాసేవ చెయ్యాలనే వాంఛలు, సంస్కరణ అభిలాషలు మాకు కలగజేసి బందర్ నోబుల్ హై స్కూల్ ఆయన వద్ద చదువు పూర్తి చేసుకొని 1913లో బందర్ నోబుల్ హై స్కూల్లో చదువుకు వెళ్ళి అప్పుడు బందర్లో ఒకే ఒక కాలేజీ నోబుల్ కాలేజ్. ఆంధ్రదేశంలో ఆనాడు దానికి ఉన్న ప్రశస్తి ఏ ఇతర కాలేజీకి. అప్పుడు రెవరెండ్ పెల్ అనేవాడు ప్రిన్సిపాల్. చాలా పొట్టిగా ఉండేవాడు, అయినా గంభీర్. ఆయనంటే ఉపాధ్యాయులు పిల్లలకు కూడా బాగా సడన్ పకడ్బందీగా నడిచేది. రెవరెండ్ ఎన్నిస్ వైస్ ప్రిన్సిపాల్. 6 అడుగులు మించిన నిండైన విగ్రహం, చాలా సౌమ్య. ఆయన్ని ఐర్లాండ్ ప్రధానోపాధ్యాయుడు రాస్ పిల్లి. ఈయన బెత్తం చేతబుచ్చుగా నెమ్మదిగా పిల్లి అడుగులు వేసుకుంటూ స్కూలంతా కలిగి తిరుగుతూ నిశ్శబ్దంగా ఎత్తి సందడి లేకుండా పాఠ్య పఠనాలు జరిగిపోవాల్సింది. ఏమాత్రం అలజడి జరిగిన రిపోర్టుతో నిమిత్తం లేక అక్కడ ప్రత్యక్షమయ్యారు. స్కూల్ ఫైనల్ ఆయన మాకు బైబిల్, ఇంగ్లీష్, పొయిట్రీ చెప్పారు. ఆయన చెబుతుంటే ఎలాంటి ముద్దబ్బాయికైనా అర్థం కాక తప్పదు. అది ఆయన బోధనా పటి. నేను 3వ ఫారంలో చోడవరపు జగన్నాథరావు గారు మాకు టీచర్, క్లాస్ టీచర్. ఆ కాలేజీ విద్యార్థి ఆయన చక్కగా చెప్పేవాడు. చాలా కాలం ఫుట్బాల్ టీం కెప్టెన్గా నేను పేరు పొందారా. అంచేత ప్రిన్సిపాల్ పెన్ గారి ఆయన పట్ల ప్రత్యేక అభిమానం. ఆటలను గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పిల్లలు ఆడుకోవటాన్ని ప్రోత్సహించారు. శ్రీ పెన్ తాము ఎన్ని ఆటలకు హాజరయ్యేవారు. అన్ని ఆటలు. జగన్నాథరావు నా పట్ల ప్రత్యేక అభిమానం చూపారు. పండుగ పబ్బాలకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పిండి వంటలు వేసి వీరింట్లో నేను చాలా స్వతంత్రంగా తిరిగేవాడు. వాడి పెద్ద కుమారుడు సుగడ భూషణ్ రావు, 2వ కుమారుడు విద్యాభూషణ్ రావు, పెద్దవాడు బిఏ. ఇప్పుడు బందర్లో ప్రఖ్యాత పత్రికా రచయిత కోటన్ రాజు రామారావు గారు జగన్నాథరావు గారి అల్లుడు. జగన్నాథరావు SSLC ట్రైనింగ్ క్లాసులో విద్యార్థులకు అప్పుడప్పుడు తన వద్ద చదువుకొని శిష్యుల గురించి చెప్పేటప్పుడు నా పేరు కొల్లిపర సూరయ్య పేరు తప్పక ఉదహరించే వాళ్ళని, నా పేరు కొల్లిపర సూరయ్య గారి పేరు తప్పక ఉదహరించే వాళ్ళని ఆ విద్యార్థులు చెబుతూ, కొల్లిపర సూరయ్య గారు కపిలేశ్వరపురం వాడు. ఉయ్యూరు శాసనసభకు ఎన్నికయ్యాడు మొదట.
1920లో నేను తాలూకా బోర్డు అధ్యక్షుడైనప్పుడు వారింటికి వెళ్ళి వారికి నమస్కారం చేయంగా సాయంత్రం కూడా ఊగుటుయ్యాల మీద వారు ఉండి నన్ను కౌగలించుకొని అమాంతం తన తొల మీద కూర్చోబెట్టి నేనప్పుడు 29 సంవత్సరాల వాడినైన ఆయన నా దృష్టిలో 19, 13, 14 సంవత్సరాల నాటి వారి ప్రేమకు పాత్రుడైన విద్యార్థి. 4వ ఫారంలో నా గురువుగా ఉన్న జిడ్డు లింగయ్య గారు జిల్లా మునసబయ్య అంటే మునసబ్ కోర్టులో, కాళీపట్నం నరసింహమూర్తి గారు మాకు హిస్టరీ టీచర్, కాళీపట్నం ఉమా అని ఆమె మంచి సంగీత బాగా పాడేటువంటి వాడిప్పటికీ మాతో ఆవిడ మంచి సంబంధం కలిగి బందర్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ప్రియులు అయినారు. నేను కలుసుకున్నప్పుడు ఆప్యాయతతో పలకరి గౌరవిస్తా. చిరకాలం ఆయన ఆధ్వర్యంలో నడిచి జైహింద్ హై స్కూల్లో ఆయన ఫోటో ఆవిష్కరణ నేటి పాలక వర్గం నాతో చేయించడం నాకు మా గురువు గారికి ఆనందద. ముక్తేవి ప్రకాశరావు బిఏబిఎస్ పరమ పరించ స్వర్గీయ దర్భానిత్యానంద శాస్త్రి బిఏబిఎల్కి వారి వంటి ఆదర్శప్రాయమైన పవిత్రమూర్తి 5-6 ఫారాలు నా గురువని చెప్పుకునే అదృష్టం. ఆయన బోధించినప్పుడు శ్రద్ధగా విని మాకు బోధించడానికి ఇంటి వద్ద ఆయన శ్రమ చేసే కాలులు సగకాలం శ్రమిస్తే మేం పండితులమయ్యే. చదువు మానిన 10 ఏళ్లకు ఒక రోజున రోడ్డు మీద మేమిద్దరం కనిపించాం. నేను నమస్కరించగా ఆయన నన్ను గుర్తుపడ్డా. మీసాలు గడ్డాలు వచ్చాయిగా, నేను మీ శిష్యుడు బ్రహ్మయ్యను అంతంతలుగా జీ అని గుర్తు పెట్టుకొని అన్న. అప్పుడప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసేవారు. 6వ ఫారంలో కళ్యాణ రామయ్య గారు ఇంగ్లీష్ చెప్పారు. తెలుగు శ్రీ నరసింహ శాస్త్రి గారు, సూర్యనారాయణ శాస్త్రి గారు, నాగేశ్వర శాస్త్రి గారు బోధి. వీళ్ళని వరుసగా ఎర్ర శాస్త్రి, నల్ల శాస్త్రి, బుడ్డి చెంబు శాస్త్రి అని పిల్లలు అనేవారు. నరసింహ శాస్త్రి గారు కుమారుడు పార్వతీశ్వర శాస్త్రి బిఏబిఎల్. మాకు 6వ ఫారం బి గ్రూప్. హిందూ దేశ చరిత్ర, ప్రకృతి శాస్త్రాలకు వచ్చి వారు కాశీ విశ్వవిద్యాలయ విద్య. మేమందరం ఆయన చూడటం తడవుగా ఆప్యాయతతో రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి వారి వల్ల విని ఆనందించేవారు. ఆ సంవత్సరం వీరి సహచర్య జాతీయ భావాలు పెరిగాయి. మా దేశ సేవ చెయ్యాలని ఆకాంక్ష నాలో అప్పుడే ప్రారంభం. ఆ సంవత్సరం పాఠ్య గ్రంథాల చదువు సన్నగిలడం, దేశీయ వ్యాసంగం పెరగడం, స్కూల్ ఫైనల్ తప్పడం జరిగింది. మొదటి సంవత్సరం తిరిగి చదవడానికి హిందూ హై స్కూల్లో చేరారు. కానీ అనారోగ్యం కావడం వల్ల చదువుకు స్వస్తి చెప్పారు. శ్రీ వెంకటాచలపతై. ఈ సందర్భంలో ఒక మాట నేను జ్వరంతో నా గదిలో పడుకొని ఉండగా కౌతవరం కాపురస్తులై రైతు బాంధవ కానూరి వెంకటాచలపతయ్యగా 1917లో నా గదికి వచ్చి, అబ్బాయి అక్కలకు రాని ఈ ఇంగ్లీష్ చదువులతో నీ ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే ఇంటికి వెళ్ళి ఆరోగ్యం పొందటం నా మతం అని చెప్పి తాను స్వయంగా రాబర్ట్సన్ పేట వెళ్ళి ఒక ఒంటెత్తు బండి తీసుకొచ్చి నా పెట్టే బేడ దానిలో పోయి నన్నెక్కించి ఇంటికి పంపుతూ, నువ్వు చిన్నతనంలోని విషాన్ని జీర్ణించుకున్నవాడు, నీకు ఈ చదువు సంధ్యలతో నిమిత్తం లేదు, అభివృద్ధిలోకి వస్తావని ఆశీర్వది. ఆ కానూరి వెంకట చలపతయ్య గారి తర్వాత ఆంధ్రదేశంలో ప్రథమ శ్రేణి ఆంధ్ర రైతు నాయకుడిగా ప్రసిద్ధి చెంది రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాన్ని ఢీకొంటాను అనేక బహిరంగ సభలు చేయి ప్రజావాణి వేల టెలిగ్రాములతో ప్రభుత్వాన్ని గుర్తి తన అసాధారణ ప్రజ్ఞ వల్ల అనేక సమస్యలను పరిష్కరించి వీరు దక్షిణ దేశం గోఖలేగా ప్రసిద్ధికెక్కిన మోచర్ల రామచంద్రరావు పంతులు గారి అనుచరు, రైతు లోకంలో ప్రసిద్ధి ఆర్జించుకొని మాగంటి సీతయ్య గారి సహచరు. ఒకసారి మద్రాసు శాసనసభకు అభ్యర్థులుగా నిలబడటానికి నిశ్చయి ప్రచారం వగైరా అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు గారితో కలిసి చేసుకుంటున్న తరుణంలో మహాత్మా గాంధీగా తన ఆంధ్రదేశ సంచారంలో
మెదవాడు రావడం, వారి భావాలను విని శాసనసభ అభ్యర్థిత్వానికి నిరోధకారి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరటం ఓట్ల నిరాకరణ ఘట్టంలో వీరు చాలా ప్రశంసనీయంగా పనిచేశారు. వీరు అసాధారణ ప్రజ్ఞాశాలి. రాజకీయాల్లో కులమతత్వాలకు తాగులేదనే వాదన 1926 పెదవాడలో జరిగిన కమ్మ మహాసభలో ఆనాడు జస్టిస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ నిశ్చయించుకొని అడుసుపల్లి గోపాలకృష్ణయ్య గారి వీరు కాలేజీ ఆయన పేరు మీదే ఉంది. గారికి 14 ప్రశ్నల్ని ఒక కరపత్రం పంచారు, ప్యాంఫ్లెట్. మహాత్మా గాంధీ నిర్మాణ కార్యక్రమంలో 14 సూత్రాలకు పూర్వం మహమ్మద్ అలీ జిన్నా గారి 14 ప్రశ్నలకు పూర్వమే ఈ చలపతయ్య గారు 14 ప్రశ్నలు ప్రకటనలో వచ్చి ఈయన ఆనాటి ఉపన్యాసాలు వెలుగుచ్చే రైతు రుణ విమోచన చట్టపు 1937 రాజగోపాలాచారి మంత్రివర్గ హయాములు కార్యరూపం పొంది అనేక మంది రుణగ్రస్తులైన రైతులు వడ్డీ వ్యాపార బారులను రక్షింపబడ్డ. కృష్ణా పత్రిక ప్రభావం రేపు